దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలంన మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి మరి దేవదేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన భాగ్యాన్ని బట్టి మొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి వీక్షిస్తున్న మీ అందరికీ మన రక్షకుడు, మన ప్రభు, మహాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు కొద్ది నిమిషాలు శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని ధ్యానించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. రోమీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయేరు గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. జస్ట్ చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సాయంత్రం నీ మాటలు వినాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మొదట నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించి, తృప్తిపరచి, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని అలాగే మంచి స్తుతి ఆరాధనా కీర్తనలను మరి ప్రతిరోజు కూడా ఇలా అందించడానికి మేము చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కర్ఫ్యూ ఇలాంటి పరిస్థితుల వలన, ఇలాంటి అనుకూలమైన వాతావరణం వలన, కాబట్టి మరి ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలని మరి నిర్ణయించడం జరిగింది. అందుకు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. మనిషిని విభజించడానికి ప్రయత్నం చేయగలిగితే మనకి కొన్ని భాగాలుగా మానవుడు కనపడతాడు. ఆ మానవుని లోపల కొన్ని భాగాలు ఏంటి అనంటే, ఒకటి శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. అది స్పష్టంగా బైబిల్ లోపటి నుంచి మనం చూస్తాం. ఒకసారి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో ఇలా చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఇలా అంటారు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని అంటాడు. ఈ వాక్యాన్ని బాగా గమనిస్తే, మీ ఆత్మయు జీవమును శరీరమును అని అంటారు. అంటే మనం ఏ విధంగా వర్గీకరింపబడతాము, విభజింపబడతాము అనంటే, శరీరము, జీవము, ఆత్మగా ఈ 3 భాగాలుగా మనం అగుపరచబడతాం. శరీరం కనపడుతుంది, ఇది భౌతిక శరీరము. రెండవది, మనం బ్రతికే ఉన్నాం అనంటే ప్రాణం ఉన్నది, మన లోపట ప్రాణం ఉంది. ఇకపోతే దేవునితో సంబంధాలు, ఆధ్యాత్మిక సంబంధాలు కలిగి ఉండడం ఏంటి అంటే అది ఆత్మీయ స్థితి. అందుకని ఆత్మ ఇలాగ శరీరము, ప్రాణము, ఆత్మలుగా
మనం విభజింపబడతాము అనే విషయం మనకు అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా మనలను మరికొన్ని విధాలుగా విభజించడానికి అవకాశం ఉంది. బైబిల్ లోపటే వాటిని చూస్తాం. అవేంటి అని అంటే హృదయము, మనస్సు అనేవి మరొక 2 భాగాలను అంతర్లీనంగా మానవుని లోపట చూడగలుగుతాం. శరీరము, ప్రాణము, ఆత్మ, మనస్సు, హృదయము, ఇలాగూ 5 భాగాలుగా మనం విభజింపబడ్డానికి అవకాశం ఉండినట్టు బైబిల్ గ్రంథం లోపటి నుంచి చూస్తాం. మనకి మచ్చుకి చాలా పర్యాయాలు బైబిల్లో ఇలాంటి విషయాలు కనపడుతూ ఉంటాయి. అయితే నేను వీటిలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటి అని అంటే, మానవుని గురించి చెప్పేటప్పుడు, మానవుని యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుకునేటప్పుడు అతని హృదయం గురించి ఎక్కువగా మనం ధ్యానం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. హృదయము అనేది, మానవునికి హృదయం ఉన్నది. మానవునికి హృదయం ఉంది అని అంటే మానవుని తయారు చేసిన దేవునికి కూడా హృదయం ఉన్నది. అది ఎలా మనకు అర్థమవుతుందంటే, దావీదుని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు అని అంటే, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దేవుని యొక్క హృదయాన్ని అనుసరించువాడు అని అర్థం. అందుకని ఆయనకు హృదయం ఉంది. ఆయనే మనల్ని తయారు చేశారు కనుక మనకి కూడా హృదయము ఆయన అమర్చాడు. హృదయం ఉంది. సో నేను హృదయం గురించి కొన్ని మాటలు చెప్తాను. అయితే అది కేవలం హృదయం గురించి కాదు, హృదయం లోపట కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. వాటిలో ఒక దాని గురించి నేను మాట్లాడతాను ఈరోజు. ఏంటి హృదయం లోపట కొన్ని భాగాలు అనంటే, హృదయం అనేది ఏదైతే మానవుని లోపట ఉంచబడిందో అది కనపడనిది, అగుపడనిది, దృశ్యం కానిది. ప్రతి మనిషికి హృదయం ఉన్నదని తెలుసు, కానీ ఆ హృదయాన్ని అతడు చూడలేడు. ఆ హృదయాన్ని అతడు ఎవరికి చూపించలేడు. అలా నీ హృదయం లేదు అంటామా అనంటే హృదయం లేదు అనలేము. హృదయం ఖచ్చితంగా ఉండినది. కానీ హృదయాన్ని మనం ఎవరికి చూపించలేం. మనమే మన హృదయాన్ని కూడా చూసుకొనలేం. అయితే హృదయాన్ని కలుగజేసిన దేవుడు హృదయాన్ని చూస్తాడా అనంటే బైబిల్లో ఎన్ని రిఫరెన్స్లు మనం తీసుకొని చూడగలుగుతామో, దేవుడు హృదయమును చూస్తాడు, హృదయమును చూచుచున్నాడు అనే భావాన్ని వ్యక్తీకరించే వచనాలు కోకొల్లలుగా బైబిల్ లోపట కనపడతాయి మనకి. అందుకని మనకి హృదయం ఉన్నది, ఆ హృదయాన్ని మనం చూడలేము. అయితే ఆ హృదయం చూడలేం కాబట్టి లేదనడానికి వీల్లేదు. అయితే దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు, ఎందుకంటే ఆయనే దానిని నిర్మాణం చేసి అమర్చాడు కాబట్టి. అయితే మానవుని హృదయం ఎలా ఉంటుంది అనంటే, హృదయం గురించి చాలా విషయాలు మీరు విని ఉంటారు. మీకు ఒక అవగాహన ఉంటుంది, మీరు దాన్ని మీ బాణీలో నిర్వచిస్తారు. అలాగే చాలామంది గొప్ప గొప్ప మేధావులు, దైవజనులు, అత్యధికంగా మానసిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన ఆ మేధావులు ఎవరైతే ఉన్నారో, హృదయము, మనసు అనే దాని గురించి ఇంకా స్పష్టంగా వారు కూడా బాగా నిర్వచించడం మనకు తెలుసు. కానీ హృదయం అనే దాని గురించి, మన హృదయం గురించి మనకంటే కూడా బాగా ఎవరికి తెలుసు అంటే దేవునికే తెలుసు. ఎందుకనంటే దేవుడే దానిని నిర్మాణం చేశాడు, దానిని మానవుని యొక్క దేహం లోపట దానిని అమర్చాడు అని. అలాంటి హృదయం ఎలా ఉంటుంది అని ఒకవేళ బైబిల్ లోపటికి పోయి మనం చూసే ప్రయత్నం చేస్తే, ఆ బైబిల్ ఇలా ఉంటుంది అని
దేవుని వాక్యం చెప్పింది. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాం. ప్రభు ఆకాశంలో నుండి చూస్తున్నాడు ఆ సమయానికి నరులందరినీ, భూమి మీద ఉన్నవారిని. ఆయన ఇలా అంటున్నాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని అంటాడు. ఎంత గొప్పదంట చదువుదాం. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచెను అని ఉంది. హృదయం గురించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరి హృదయం అది? నరుల హృదయం. మన హృదయమే. మన పితరులేగా. ఆ రోజు నోవాహు కాలంలో ఉండిన వారు భయానకమైన జలప్రలయంలో వారందరూ చనిపోయినట్టుగా మనం చూస్తాంగా. ఆ నరుల యొక్క హృదయం గురించి దేవుడిచ్చే స్టేట్మెంట్ ఏంటి అని అంటే, నరుల హృదయము కేవలం చెడ్డది అని అనేస్తే బాగుండును. కానీ దేవుడు చాలా చక్కగా ఆయన ఎలా డిజైన్ చేశాడో ఆయనకే తెలుసు కాబట్టి పొల్లు పోకుండా హృదయం గురించి ఆయన ఇలా చెప్తున్నాడు. ఏమంటాడంటే, హృదయము యొక్క తలంపులలోని ఊహ అంటాడు. అంటే ఇప్పుడు మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఏంటంటే, హృదయం ఉంది, అఫ్కోర్స్ అది మనకు కనబడదు, వేరే విషయం. మన హృదయం ఇతరులకు కనబడదు, మన హృదయం మనకే కనబడదు. బట్ హృదయం ఉన్నది. ఆ హృదయం ఏదైతే ఉందో దాని లోపట తలంపులు ఉన్నాయి. ఆ తలంపుల లోపట ఊహ ఉండినది అని చూడండి. హృదయము, తలంపులు, ఊహ, ఇలా డిజైన్ చేశాడు హృదయాన్ని దేవుడు అని. వాట్ ఎ గ్రేట్ క్రియేటర్. దేవుడు ఎంత అద్భుతమైన సృష్టికర్త అనంటే, మనం ప్రకృతిని చూసినప్పుడు, అంతరిక్షాన్ని చూసినప్పుడు, మానవుని యొక్క నిర్మాణం, మానవుని యొక్క ఆకృతిని, అవయవ పొందికను చూసినప్పుడు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే అద్భుతమైన విషయం కదా ఇది. కనబడే వాటిని పరిశోధించగలిగిన దమ్మున్న మేధావులు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు ఈ భూమి మీద ఉన్నారు. కానీ కనబడని దానిని గురించి వివరించగలిగిన వాడు ఎవడు లేడు. ప్రతి మనిషికి తెలుసు. ఈరోజు విజ్ఞానం కలిగిన ప్రతి సైంటిస్ట్కి తెలుసు వాడికి ఒక హృదయం ఉందని ఖచ్చితంగా. ఎందుకనంటే ఆత్మ అనే దానిని ఒప్పుకొనకపోయినా ఒక హేతువాది, నాస్తికుడు, ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త, కానీ లోపట ఒక విధమైన సంఘర్షణకు గురవుతూ ఉంటాడు. చెయ్యాలని ఒకటి, చెయ్యకూడదని ఒకటి, ఇలా చేస్తే బాగుండును ఒకటి, ఇలా చెయ్యకపోతే బాగుండును అని ఈ జరుగుతున్న సంఘర్షణకి ఇద్దరు వ్యక్తులు, ఈ రెండు పదార్థాలు, రెండు అంశాలు ఉండి తీరాలి. ఆ సంఘర్షణకి ప్రతి వ్యక్తి గురవుతాడు. మరి సంఘర్షణలో ఉండే ఆ రెండవ భాగం ఏదైతే ఉందో అది ఏంటి? దాని గురించి శాస్త్రవేత్తలకు తెలియకపోవచ్చు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో, సృష్టికర్త అయిన దేవుడు చాలా స్పష్టంగా ఆయన దాని గురించి చెప్పగలుగుతాడు. ఎందుకంటే అలాంటి హృదయాన్ని డిజైన్ చేసి మానవుని లోపట ఒక హిడెన్ పార్ట్గా దేవుడు ఉంచాడు అనేది. అందుకని మీరు బాగా గమనించండి. ఆ హృదయం ఎలా ఉంది అని అడిగితే, హృదయం గురించి చెప్తే, హృదయం గురించి మీరు ఎన్ని కవిత్వాలు రాస్తారు. చాలామంది కవిత్వాలు రాశారు హృదయం గురించి. ఆ హృదయం గురించి వ్రాయబడిన కవిత్వాలే ఈ లోకం లోపల పాటలుగా ఉన్నాయి. అది ఏ పాట అయినా, శాస్త్రీయ సంగీతమైనా, లలిత సంగీతమైనా, అది జానపద సంగీతమైన, ఆ బాణీలు హృదయాన్ని బేస్ చేసుకొని రాసిన పాటలే 90% ఉంటాయి. అన్ని పాటలకి కేంద్రంగా ఉన్న హృదయం గురించి ఒకే విషయం తెలుసు ప్రతి మానవుడికి, ప్రతి కవికి కూడా. హృదయం ఉంది, హృదయం లోపట నుంచి ఏవో వస్తాయి, హృదయం బాధపడుతుంది, హృదయం లోపట నుంచి కొన్ని భావోద్రేకాలు ఉంటాయి, భావోద్వేగాలకు హృదయం గురవుతూ ఉంటుంది. ఇలాంటి మాటలు చెప్తారు. కానీ హృదయాన్ని విభజించవలసి వస్తే, క్లాసిఫికేషన్స్
హృదయానికి ఇవ్వవలసి వస్తే మనిషికి అది సాధ్యం కాలేదు. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అంటాడు, హృదయం యొక్క తలంపులు, అంటే హృదయానికి తలంపులు ఉన్నాయి, తలంపులలోని ఊహ అని అంటాడు. తలంపుల లోపటికి చొచ్చుకొని పోయి చూడగలిగితే ఊహ అనే స్థానం ఉండినది అని అంటాడు. అందుకని రాత్రి నేను ధ్యానించే అంశం ఏంటంటే హృదయం కదా. హృదయం లోపట ఉండే ఒక భాగం గురించి నేను చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఏంటి అది అనంటే, హృదయం యొక్క తలంపులు, అంటే హృదయానికి తలంపులు ఉండినవి. ఆ తలంపులను గురించి నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. తలంపులు అనేవి, తలంపులు, ఈ తలంపులు చాలా ప్రాముఖ్యమైనవి. మనిషి లోపట ఉండే ఆ తలంపులను మనం చాలా జాగ్రత్తగా వాటిని కాచుకొని ఉండగలగాలి. తలంపులు, వాటికి పర్యాయ పదము ఆలోచనలు, కోరికలు, ఆశలు, ఇలాంటివన్నీ చెప్పవచ్చు తలంపులకి. ఇవి ఎక్కడ ఉంటాయి? హృదయం లోపట ఉంటాయి. ఏమండి? తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఆశలు, ఇవన్నీ హృదయం లోపటనే ఉంటాయి. అందుకని ఇవి పర్యాయ పదాలుగా మనం చెప్పుకొనవచ్చు. అయితే మనిషి తను ఒకవేళ ఒక సత్ప్రవర్తన కలిగి ఈ భూమి మీద జీవించాలి అనంటే అతడు ఎక్కడ నుంచి తన యొక్క పరివర్తనను ప్రారంభించాలి అనంటే ఈ తలంపుల దగ్గర నుంచి, ఈ కోరికల దగ్గర నుంచి, ఈ ఆశల దగ్గర నుంచి, ఈ ఆలోచనల దగ్గర నుంచి ప్రారంభించగలగాలి అని. అయితే హృదయం ఎలాంటిది అనంటే దేనికి అట్రాక్ట్ అవుతుంది అనంటే, కొన్ని వందల సంవత్సరాలు మానవునికి హృదయం దేనికి ఈడవబడలేదు. కొన్ని వందల సంవత్సరాలు మనకు తెలియదు, ఈడవబడలేదు. హృదయానికి లోపట ఉండే తలంపులకి, ఆలోచనలకి, ఆశలకి, లేకపోతే కోరికలకి కళ్ళెం వేయబడి ఉంది. అవి చాలా జాగ్రత్తగా ఉన్నాయి, అవి కాపాడబడుతూ వచ్చాయి. ఎవరి హృదయం? ఆ టైం ఏంటి అని అంటారా? అది మొదటి మానవులైన ఆదాము హవ్వల యొక్క కాలం. అది దేవుడు అవ్వను ఆదామును తయారు చేసిన తర్వాత వారికి ఈ హృదయం ఇచ్చాడు. హృదయం లోపల తలంపులు ఉన్నాయి, ఆ తలంపులలో ఊహ కూడా ఉన్నది. కానీ ఆదికాండం 3వ అధ్యాయం వచ్చేటంత వరకు కూడా ఈ హృదయం లోపల తలంపులు పాడవలేదు. హృదయం లోపల ఉండే ఆలోచనలు పాడవలేదు. హృదయం లోపల ఉండే ఆశలు పాడవలేదు. హృదయం లోపల ఉండే కోరికలు పాడవలేదు. కానీ ఎప్పుడైతే ఆదికాండం 3వ అధ్యాయం ఆరంభమైందో అప్పటి నుంచి మనిషి హృదయంలో తలంపులు పాడైపోయాయి, ఆలోచనలు పాడైపోయాయి, కోరికలు పాడైపోయాయి, ఆశలు పాడైపోయాయి. అలా పాడైపోయిన పరిస్థితుల అప్పటి నుంచి మనం గమనిస్తే అప్పటి నుంచి మానవుని యొక్క హృదయం పాడైపోయింది. అది ఆ హృదయం లోపటి నుంచి ఆదికాండం 3వ అధ్యాయం ముందు వరకు కూడా మంచి తలంపులు వచ్చాయి బయటికి, మంచి ఆలోచనలు వచ్చాయి బయటికి, మంచి కోరికలు వచ్చాయి బయటికి, మంచి ఆశలు వచ్చాయి బయటికి. ఎప్పుడు? ఆదికాండం 3వ అధ్యాయానికి ముందు దినాల వరకు కూడా. కానీ ఎప్పుడైతే ఆదికాండం 3వ అధ్యాయం వచ్చిందో అక్కడ నుంచి మానవుని యొక్క హృదయం లోపట నుంచి చెడ్డ తలంపులు రావడం ప్రారంభమయ్యాయి, చెడ్డ ఆలోచనలు రావడం ప్రారంభమయ్యాయి, చెడ్డ కోరికలు పుట్టడం ప్రారంభమయ్యాయి, చెడ్డ ఆశలు లేకపోతే ఆ దురాశలు రావడం ప్రారంభమయ్యాయి అని. అందుకని దేవుని వాక్యం అంటుంది, ఇవన్నీ నేను పర్యాయ పదాలు అని మీకు చెప్పాను. ఒకే గూటి లోపటికి తీసుకుని వచ్చే పదాలు ఇవన్నీ. అందుకని హృదయం గురించి స్పష్టంగా దేవుని వాక్యం అంటది. హృదయం ఎలాంటి పరిస్థితుల లోపల ఉండింది అనంటే ఒకసారి బైబిల్ లోపటి నుంచి చూద్దాం మనం. ఒక పర్యాయం మార్కు సువార్త
మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము, ఓకే, 19వ వచనం చూడండి. ఇలా ఉంది అక్కడ, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, ఏమది, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. హృదయంలో పట్టించి ఏమొస్తాయి? తలంపులు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, కోరికలు వస్తాయి, ఆశలు వస్తాయి. ఆదికాండం 3వ అధ్యాయం వరకు కూడా స్పష్టమైన పవిత్రమైన తలంపులు ఉండినాయి, పవిత్రమైన ఆలోచనలు ఉన్నాయి, పవిత్రమైన కోరికలు ఉన్నాయి, పవిత్రమైన ఆశలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం వచ్చిందో, ఆ పాపము తరువాత మనిషి హృదయంలో పట్టించి బయటకు వచ్చే అవి తలంపులైనా, కోరికలైనా, ఆశలైనా, ఆలోచనలైనా ఏవైతే ఉన్నాయో అవి దురాలోచనలుగా, దుష్ట తలంపులుగా, దుష్ట కోరికలుగా, దాన్ని ఏమంటారు, దుష్ట ఆశ, దురాశలుగా అవి మారిపోయాయి. అందుకనే ప్రభు అంటాడు 15వ అధ్యాయం మత్తయి సువార్తలో, దురాలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే హృదయంలో పట్టించే వస్తాయి. అనంటే హృదయంలో ఏముంటాయి అనంటే తలంపులు, ఆలోచనలు, ఇవి అందులో ఉంచబడి ఉన్నాయి. అందుకని ఒకరోజు ప్రభు ఆయన ఒకరోజు ఒక చోట బోధ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఒక పక్షవాయువు గలవాన్ని తీసుకొని వచ్చారు. మంచం మీద పైనుంచి దించారు. ఎందుకంటే ఆయన చుట్టూ జనసమూహము అక్కడ ఉన్నారు గనక, తీసుకుని వెళ్ళడానికి ఖాళీ లేదు గనక, అందుకని అతనిని అలా తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు జరిగిన ఒక సందర్భం ఇక్కడ రాసి ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము, అక్కడి నుంచి మనం చూద్దామా? మొదటి నుంచి చదువుదాం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టియున్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. వెంటనే చూడండి ఏమన్నాడు ప్రభు. ఆ మనిషిని తీసుకొచ్చారు అక్కడికి. ఎంత బిజీలో ఎంత మంది ఉండినా కూడా యేసు ఆ గ్రామానికి వచ్చాడని, మళ్ళీ వెళ్ళిపోతే యేసు దొరకడని వాళ్ళు ఏం చేయాలనుకున్నారని అంటే పక్షవాయు గలవాడిని యేసు దగ్గరికే తీసుకుని వచ్చారు. అలా తీసుకురావడంలో ఒక గొప్ప విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని ప్రభువు గమనించాడు. అందుకని అంటాడు, ఇలా అంటాడు, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆ పక్షవాయువు గలవానితో చెప్తే, అక్కడ ఉన్న కొందరు శాస్త్రులు వాళ్ళు ఇలా అంటున్నారు. ఏమని తెలుసా? 3వ వచనం, ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా. ఇలా చూడండి, ఏ వ్యక్తి అయినా తనలో తాను అనుకుంటున్నా, తమలో ఒక గుంపు తాము అనుకుంటున్నా, దానికి బైబిల్ ఇచ్చిన భాష్యం ఏంటో తెలిసిన, అవి వారి తలంపులు అని అర్థం. ఇక్కడ రాయబడిన మాట, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకుంటున్నారట. ప్రభు దానిని ఎలా చెప్తున్నాడు, నిర్వచిస్తున్నాడు అంటే, యేసు వారి తలంపులు గ్రహించాడు. తమలో తాము అనుకోవడం అంటే తలంపుల్లో తలస్తూ ఉన్నారు అని అర్థం. ఆ విధంగా వారు ఆలోచిస్తున్నారని అర్థం. మీకు అర్థమైందా? తమలో తాము అనుకొనగా యేసు దానిని గ్రహించాడు. అది ఎక్కడ జరుగుతుందో యేసు గమనించాడు. ఎక్కడ జరుగుతుంది అని అంటే, అది మానవుని యొక్క హృదయం లోపట తలంపులు అనే స్థానంలో జరుగుతున్న ఒక సంఘటన. మామూలుగా మనం మాట్లాడితేనే పక్కడకి వినపడదు, అర్థం అవ్వదు. కానీ మనసు లోపట లోపట తనలో తాను తలంపులలో తలస్తూ ఉంటే
ఎదుటి వ్యక్తికి ఎలా అర్థమవుతుంది? కానీ యేసు వారికి స్పష్టంగా అర్థమైంది. ఎందుకో తెలుసా? మనిషికి హృదయం ఉన్నదని తెలుసు, కానీ ఆ హృదయాన్ని వాడు చూడలేడు, చూపియలేడు. కానీ హృదయాన్ని కలగజేసింది దేవుడు గనక దేవుడికి హృదయం బాగా తెలుసు. హృదయం మాత్రమే కాదు, హృదయం లోపట తలంపులు తెలుసు, తలంపుల్లోని ఊహ కూడా ఆయనకు తెలుసు. అందుకనే యేసు ఇక్కడ ఒక వ్యక్తుల సమూహం యొక్క తలంపులలో ఉండే విషయాలను బట్టబయలు చేస్తున్నాడు. ఇతడు దేవుడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి కదా? ఆయన తలంపులను గ్రహించాడు అని అంటాడు. యేసుకి తలంపుల గురించి బాగుగా తెలుసును. ఎప్పుడైతే పాపం వచ్చిందో, పాపం మన తలంపులను, ఆలోచనలను, మన ఆశలను, కోరికలను అన్నింటినీ చెడ్డవైన వాటిగా మార్చేసింది. అందుకని ఆ ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగిన ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్యం లోపట చాలా వివరంగా ఈ ప్రపంచానికి ఏం జరిగిందో అంతర్గతంగా మానవుని లోపట ఆ విషయాన్ని బట్టబయలు చేశాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనింటో తెలుసా? రహస్యంగా సంఘము లోపట, మన లోపట ఉండి ఆయన క్రియ చేస్తూ ఉంటాడు, కార్యం చేస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు, సర్వసత్యంలోనికి నడిపిస్తుంటాడు కదూ. అవును, పరిశుద్ధాత్ముడు ఆదికాండం 3వ అధ్యాయం లోపట ఆ హవ్వ ఆదాములు చేసిన పాపం, ఆ పాపానికి ముందు క్షణాలు, పాపం తరువాత క్షణాలని కలిపి ఆయన 2 మాటల్లో చెప్పగలిగాడు. ఆయన దేవుడు. చదువుదాం ఒకసారి, యాకోబు పత్రిక దగ్గరకు వద్దామా? అద్భుతమైన ఒక విషయం ఇక్కడ దాగి ఉండినట్టు మనం చూస్తాం కదా. యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయం ఎలా ఉండింది అక్కడ. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ మాటలో 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఆశ, రెండవది శోధన. అంటే ఆ ఆశ దురాశగా మారింది, అది శోధన. ఆ శోధనకి గురయ్యి వాళ్ళు ఏమయ్యారంటే పాపమయ్యారు. ఆశ పడిన ఈ వ్యక్తులు దురాశగా మార్చుకొని దురాశపడ్డారు. దురాశ గర్భాన్ని ధరించింది. గర్భాన్ని ధరించి అది ఏం చేసింది అంటే పాపమును కన్నది. పాపము పరిపక్వమై ఏమైంది అంటే మరణాన్ని కన్నది. దురాశ ఒకటి, రెండవది పాపము, మూడవది మరణము అనేది. ఆ 3వ అధ్యాయంలో జరిగిన విషయాలను చాలా సింపుల్గా పరిశుద్ధాత్ముడు వివరంగా మనకి చెప్తాడు. ఏం జరిగింది అక్కడ, వాళ్ళు ఎందుకు ఆ పండు తిన్నారు, ఎందుకు తినవలసి వచ్చింది అనంటే హృదయం లోపట తలంపులు, లేకపోతే ఆలోచనలు, లేకపోతే ఆశలు, కోరికలు అనేవి ఉంటాయిగా. వాటి ఆ కోరికలు, ఆశలు అవి ఎలా అయ్యాయంటే దురాశగా మార్చబడిన తర్వాత పాపం బయటపడింది. పాపం బయటపడిన తర్వాత మరణం ప్రతి మనిషి జీవితంలోనికి అది ప్రవేశపెట్టబడింది. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ మరణం వెంబడి ప్రయాణం చేస్తూ ఉన్నారు అనేది. అందుకని మీరు బాగా గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలి మరి ఇలాంటి పరిస్థితి లోపట అనంటే మన తలంపులను మనం జాగ్రత్తగా కాచుకొనగలగాలి. అవి చాలా ఇంపార్టెంట్ అనండి. తలంపులను శుద్ధి చేసుకొనాలి అని, తలంపులను మనం కడుగుకొనాలి అనేది. నువ్వు ఒళ్ళంతా రోజుకి 100 సార్లు స్నానం చేసి శుభ్రం చేసుకో. దానివల్ల నీ శరీరమే శుభ్రమవుతుంది. కానీ నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఇవి శుభ్రం కావు. దేవుడు వంటిని శుభ్రం చేసుకోవడం మాత్రం వరకే చెప్పట్లే. ఆ తర్వాత ఆయన మన హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలని చెప్తాడు. ఒకవేళ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అంటే హృదయము లోపటి తలంపులు, లోపటి
ఆశ, ఊహ, వీటిని శుద్ధి చేసుకోనాలి అంటే నీవు ఏ స్థితి లోపల ఉన్నావో నిన్ను నువ్వు పరీక్షించుకోనాలి, పరిశీలన చేసుకోనాలి అని. అందుకని భక్తుడైన దావీదు ఎంత చక్కగా ఈ మాట చెప్తాడో ఒకసారి దేవుని వాక్యం లోపటి నుంచి చూద్దామా. ఇలా అంటాడు చూడండి, దేవుని సహాయాన్ని తీసుకొని అతడు ఇలా అడుగుతూ ఉంటాడు. ఎలా అడిగాడు అనంటే బైబిల్ గ్రంథం లోపట ఈ మంచి మాట రాసింది. ఆ కీర్తనల గ్రంథము 26వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదామా. 26వ అధ్యాయము ఇలా అంటాడు. 2వ వచనం నుండి చదువుదాం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము అని అడుగుతాడు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే మనకి సాధ్యం కావట్లేదు కదా. అందుకని ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఏంటంటే ఆ హృదయాన్ని కలుగజేసిన దేవుని సహాయం తీసుకొని, ప్రభువా నా హృదయాన్ని పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు అని దేవుని చేతికి దానిని అప్పగించుకోనాలి. దేవుని చేతికి దానిని మనం అప్పగించుకోనాలి అని. ఎందుకనంటే హృదయములను పరిశోధించేవాడు దేవుడు, హృదయాలను పరీక్షిస్తాడు దేవుడు, హృదయాలను పరిశీలిస్తాడు దేవుడు. నా హృదయానుసారమైన వాడు దావీదు అని అన్నాడు కదా. అంటే దేవుని యొక్క ఆ వ్యక్తిత్వం, ఆయన విధానం దావీదుకి బాగుగా తెలుసు కాబట్టి, దేవుడు ఏమై ఉన్నాడో దావీదుకు తెలుసు కాబట్టి దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు, దేవుడు పరిశీలించేవాడు, దేవుడు పరీక్షించేవాడు కాబట్టే ఇప్పుడు దేవుడి దగ్గరికి నేరుగా వచ్చాడు. అయ్యా నా తలంపులు కరప్ట్ అయిపోయాయి, నా ఆలోచనలు కరప్ట్ అయిపోయాయి, అయ్యా నేనే కరప్ట్ అయిపోయాను, నన్ను పరిశీలించి పరీక్షించి పరిశోధించి నన్ను ఇప్పుడు బాగు చెయ్యు అని దేవుడి సహాయాన్ని అతడు కోరుతూ ఉన్నాడు. మీకు తెలుసా, ఈ నూతన నిబంధన కాలంలో ఇలాంటి ఆధ్యాత్మిక సమస్యతో మనం సతమతమైపోతూ ఉండినప్పుడు, మన తలంపులు మన చెప్పు చేతల్లో లేకుండా, ఇవి కట్టడి లేకుండా ఇష్టానుసారమైన తలంపులతో మన తలంపులు ఆలోచనలు ఉండినప్పుడు, కోరికలు ఉండినప్పుడు, మనం వాటిని జయించలేకపోతూ ఉండినప్పుడు అప్పుడు మనం ఖచ్చితంగా ఒక సహాయకుని యొక్క సహాయం తీసుకునాలి. అలా మనకి ఇప్పుడు సహాయకుడిగా ఎవరున్నారు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయడానికే ఉన్నాడు. చాలామంది అంటారు, నేను పలానా బలహీనతను ఓవర్కమ్ చేయలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను అని. చాలామంది ఇలా అడుగుతూ ఉంటారు, అన్నా నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనతను నేను జయించలేకపోతున్నానన్నా అని అడుగుతూ ఉంటారు. నువ్వు బలహీనతను జయించలేకపోవడం అనంటే నువ్వు తలంపులను జయించలేకపోతున్నావని అర్థం. నువ్వు బలహీనత అనేది నువ్వు క్రియ రూపంలో చేసేదానికి ముందు అది నీ హృదయంలో, తలంపుల్లో, ఆలోచనలో పుడుతుంది. నువ్వు ఎక్కడ జయించాలి అని అంటే నువ్వు క్రియారూపకమైన దానిని చేయకుండా ఉండడానికి నువ్వు తలంపుల్లో జయించాలి, తలంపులనే జయించగలగాలి. నువ్వు తలంపుల్లోనూ జయిస్తే అది క్రియల్లో నువ్వు ఎనటనడికి నీ చేయవు. అందుకని నువ్వు జయించడానికి నీ శక్తి సరిపోనప్పుడు, నీ జ్ఞానం సరిపోనప్పుడు, నీ యొక్క మేధస్సు సరిపోనప్పుడు, నీ ఆధ్యాత్మిక జీవితమే సరిపోనప్పుడు నువ్వు ఎవరు సహాయం తీసుకొనాలి అంటే మనకి సహాయం చేయడానికే దేవుడు ఈ ఆధునిక సంఘము లోపట కాలంలో పరిశుద్ధాత్మను సంఘం లోపట ఉంచాడు. ఆయన మనకి సహాయం చేస్తాడు. అందుకని రోమ పత్రిక లోపట ఈ మంచి మాట మనం చూస్తాం. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో ఇలా వ్రాసి ఉంది కదా, ఆ 8వ అధ్యాయము
26వ వచనం లోపల ఇలా ఉంది, చదువుదామా? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇది ఒక్క ప్రార్థన విషయంలోనే అప్లై చేయడానికి కాదు. ఆయన సహాయకుడు అంటే అన్నింటా సహాయం చేస్తాడు. అయ్యా, నేను ఇలాంటి బలహీనమైన పరిస్థితిలో పడిపోయి నేను బయటపడలేకపోతున్నాను, రాలేకపోతున్నాను అని నువ్వు వేడుకొనినప్పుడు ఆయన నిన్ను బయటపడేసేందుకు నీకు సహకారిగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని అది. ఆయనను అలాంటి పనికి ముందు ఉపయోగించుకోవాలి. పరిశుద్ధాత్ముడు చేసే పని అది. ఖచ్చితంగా ఆయన ఈ పని చేస్తాడు. ఎలాగూ అనంటే ఆయన మనకి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆయనకి తెలుసు. ఎంత స్పష్టమైన మాట ఇక్కడ రాస్తుంది చూడండి. ఆయన హృదయములను పరిశోధించువాడు మాత్రమే కాదు, ఆత్మ యొక్క మనస్సు ఎటువంటిదో కూడా ఎరిగి ఉన్నాడు కాబట్టి నీ తలంపులు నీ స్వాధీనంలో లేకుండగా నిన్ను దాటిపోయి నిన్ను అధిగమించి అవి విచ్చలవిడిగా ఈ లోపట ఉండే లోక సంబంధమైన కోరికలను ఇచ్చలను నెరవేర్చేటట్టుగా అవి జరిగించబడుతూ నిన్ను అధపాతాళానికి ఆధ్యాత్మికంగా తొక్కేస్తూ ఉండినప్పుడు కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, పాపం చేసినప్పుడు మనకి ఏమనిపించదు. పాపం చేసినప్పుడు పాపంలో ఉండే ఆ కొద్దిపాటి సుఖానికి మన మనసునంతటిని దాని మీద కేంద్రీకరిస్తాం. పాపం చేసేసిన తర్వాత మనుషులు రెండు రకాలుగా ఉంటారు. పాపం చేసిన తర్వాత ఒక రకమైన మనిషి వ్యక్తిత్వం ఎలాంటిది అంటే ఎందులోనైతే సుఖాన్ని చూసుకున్నాడో ఆ సుఖం అనుభవించిన తర్వాత ఒక రకమైన మనిషి ఇలా ఉంటాడు. ఏమనుకుంటాడంటే, ఇంకా ఈ వ్యక్తిలో ఏముంది, ఇంకొక వ్యక్తిలోనైతే ఇంకా సుఖం ఉంటుందేమో అని అనుకునే వ్యక్తిలో గుంపు ఒకటి ఉంటుంది. అలాంటి వాడిని మనం ఏం చేయలేం, ప్రభుకి అప్పగించడమే. కొందరు గుంపు ఎలా ఉంటుందంటే పాపం చేసిన తర్వాత పాపం చేస్తున్నంతసేపు బాగానే ఎంజాయ్ చేస్తాడు. పాపం చేసిన వెంటనే దీని కొరక నేను ప్రాగులాడాను అని అనుకొని నేను ఎందుకు దీన్ని జయించలేకపోతున్నాను అనే ఆలోచన వైపు అతడు పరిగెడతాడు. ఇలాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఈ రాత్రి ఒక గొప్ప సహాయకుడిని నేను పరిచయం చేస్తున్నాను. అతడు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. అతడు మనకి సహాయకుడిగా ఉన్నాడు. ప్రార్థన చేస్తాడు, మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. మన హృదయాన్ని ఎరిగి ఆ హృదయం కట్టడి లేకుండగా కట్టలు తెంచుకొని కోరికలతో అది విచ్చలవిడిగా అది చెలరేగిపోతున్నప్పుడు మనం ఆయన సహాయం కోరితే దానిని కట్టడి చేయగలిగిన గొప్ప దేవుడిగా సహాయకుడిగా పరిశుద్ధాత్ముడు మనతో పాటు ఆయన ఉంటాడు. ఆయన సహాయం తీసుకొని మన హృదయం అంతటిని చెరిపేసుకోవాలి, మన హృదయం అంతటిని క్లీన్ చేసుకోవాలి, మన తలంపులన్నింటినీ రిఫ్రెష్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం ఒకవేళ మెంటల్లీ డిజార్డర్లో ఉన్న ఒక వ్యక్తి అయితే అతడు హైజీన్ అనే దాని గురించి పక్కన పెట్టండి, అసలు కనీసపు శుభ్రతని పాటించకపోవచ్చు. ఎందుకంటే అతడు మెంటల్లీ ఆయన కరెక్ట్గా లేడు కాబట్టి ఆ వ్యక్తి. కానీ కొంత మానసిక స్థితి బాగుండిన వ్యక్తి ఉదయం లేచింది మొదలు అతడు ప్రతి దాని విషయంలోనూ శుభ్రాన్ని పాటించడానికి అతడు కడుక్కుంటాడు, కాళ్ళు కడుగుతాడు, చేతులు కడుగుతాడు, ముఖం కడుగుతాడు, ఒళ్ళు కడుగుతాడు, ఇలాంటివన్నీ చేసుకుంటాడు. ఇంటి లోపల ఉండే ఇల్లును శుభ్రం చేసుకుంటాడు, వండిన వంట పాత్రలు శుభ్రం చేసుకుంటాడు, లేకపోతే మరొకటి అన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాడుగా. మనిషి శుభ్రం చేసుకోవడం అనేది మనిషి జీవితంలో ఉండే ఒక ప్రాముఖ్యమైన విషయం కదా. అయితే వీటితో పాటు నిన్ను నాశనం వైపు తీసుకెళ్ళి నిత్యత్వానికి దూరం చేసే ఈ హృదయం లోపల ఉండే చెడిపోయిన తలంపులు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నువ్వు శుభ్రం చేసుకోవాలి. దానికి నీకు ఎవరి సహాయం కావాలి,
నువ్వు ఎవరి సహాయంతోనైతే దానిని చేయగలుగుతావు అని అంటే దేవుని వాక్యం అంటుంది ఖచ్చితంగా పరిశుద్ధాత్ముని సహాయంతోనే నువ్వు వాటిని శుభ్రం చేసుకోగలుగుతావు. పరిశుద్ధాత్ముడు నీకు సహకరిస్తాడు, వాటన్నిటినీ క్లీన్ చేస్తాడు. తలంపులను క్లీన్ చేస్తాడు, ఆలోచనలు క్లీన్ చేస్తాడు, కోరికలను కట్టడి చేస్తాడు. ఆయన సహాయం తీసుకుని మనం వాటినన్నిటినీ క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసిన తర్వాత ఏం చేద్దాం చెప్పండి? నా లాస్ట్ మాటలు ఇవి. కొంతమంది ఇలాగే అడుగుతారు దేవుణ్ణి, దైవజనులు అడుగుతారు కొంతమందిని, అయ్యా నేను జయించలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను, నేను చేద్దామని ఒక తీర్మానం తీసుకుంటున్నాను, ఇంతలోపటే మరలా నేను పాపం ఎదురైతే దానికి నేను ఏడవబడి పాపానికి లోబడిపోతున్నాను. అది ఏదైనా కావచ్చు, జస్ట్ ఒక చిన్న సిగరెట్ కావచ్చు, లేకపోతే బీడీ కావచ్చు, చుట్ట కావచ్చు, గుట్కా కావచ్చు, లేకపోతే ఇలాంటి పదాలు ఏదైతే పదార్థాలు వాడుతూ ఉంటారో నోట్లో పుట్ట వేసుకొని మొత్తం ఆస్వాదించే అక్కడి నుంచి ఆ డ్రగ్స్ వరకు కావచ్చు, ఇంకేదైనా, అది దొంగతనమో, వ్యభిచారమో, హత్యో, అబద్ధమో, ఏదైనా కావచ్చు. ఇలాంటి ఒక బలహీనతకి కొంతమందికి అబద్ధం ఆడడమే హ్యాబిట్ అండి. అబద్ధం ఆడడం అనేది ఒక అలవాటు. అందుకు అతడు మాట్లాడే మాటల్లో 100కి 90 మాటలు అబద్ధాలే మాట్లాడతాడు. ఒకటికి అది హ్యాబిట్ అతనికి అలా అయిపోయింది, తన హృదయం, మనసు. కొంతమంది క్షమించండి నన్ను ఇలా అంటున్నానని ఒమనైజ్డ్గా ఉంటారు కొంతమంది. ఒక స్త్రీ అయిపోతే ఇంకొక స్త్రీ, ఇంకొక స్త్రీ అయిపోతే ఇంకొక స్త్రీ, ఇంకొక స్త్రీ అయిపోతే ఇంకొక స్త్రీ. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఆడవాళ్ళతో పాటు ఇలాంటి పాపంలో ఉండాలని అది హ్యాబిట్, అది అలా మార్చేసుకున్నారు వాళ్ళ మనసుని. కొందరికి డబ్బు వచ్చింది ఈరోజు 100 రూపాయలు అని అనుకుంటే దాంతో సరిపెట్టుకోడు. ఇంకా ఒక 10 నిమిషాలు ఉంది, నేను ఈ రోజు ముగించి ఇంటికి వెళ్ళి పడుకోవడానికి 10 నిమిషాల లోపల ఇంకొక రూపాయి సంపాదిస్తానేమో అని అనుకుంటాడు. డబ్బు అది హ్యాబిట్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మానవ జీవితం ఈరోజు కొనసాగుతూ ఉన్నది కదా. ఖచ్చితంగా మనకి ఆ కట్టడి కావాలి, కళ్ళెం వేయబడాలి వీటన్నిటికీ. దానికి నీ యొక్క సామర్థ్యం సరిపోకపోతే, నువ్వు జయించలేకపోతే ఖచ్చితంగా నువ్వు ఒక మంచి సహాయకుడు నీకు పరిచయం చేయబడుతున్నాడు. ఆయన సహాయం తీసుకో. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సహాయంతో నువ్వు క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏం చేద్దాం? చాలామంది ఇలా ఉంటారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకొని, అంటే దైవజనులు చెప్తారు, బైబిల్ ఇలా చెప్తుంది, దేవుడు ఇలా చెప్తున్నాడు, నీకు ఒక మంచి సహాయకుడు ఉన్నాడు, అతని సహాయంతో నువ్వు దాన్ని క్లీన్ చేసుకొని చెప్తే, అలాగే కొంతమంది ఫాలో అయ్యి పరిశుద్ధాత్మని దగ్గర వేడుకొని పరిశుద్ధాత్మ సహాయంతో వారి హృదయాన్ని, తలంపుల్ని, ఊహని చిట్ట చివరి మట్టు వరకు ఉండే పరిస్థితులను క్లీన్ చేసేసుకుంటారు. శుభ్రమైపోద్ది హృదయం అంతా. ఇంకా తొంగి చూస్తే ఖాళీగా ఉంటుంది హృదయం. తలంపులన్నీ ఫ్రీగా ఉంటాయి, ఆలోచనలన్నీ, కోరికలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. లోపట ఊహ కూడా చాలా ఖాళీగా ఉంటుంది. అలా ఉండిన తర్వాత ఏం చేద్దాం? ఖాళీగా ఉండిన తర్వాత ఆ ఖాళీని ఖాళీగా ఉంచుకుంటే మరో పెద్ద ప్రమాదం ఉంది. నా ప్రియమైన స్నేహితుడా, నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, ఈ మాటని బాగా జ్ఞాపకం చేసుకునండి. నువ్వు ఖాళీగా ఉంచుకుంటే మరొక గొప్ప ప్రమాదం ఉంది. ఇలా అంటాడు చూడండి, మత్తయి సువార్త దగ్గరికి ఒకసారి వద్దాం. 12వ అధ్యాయము 43వ వచనం నుండి మనం చదువుదాం. ఒక మంచి ఉపమానాన్ని ప్రభు చెప్పాడు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితిలో ఉండిన ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితిని గురించి ఆయన మాట్లాడుతూ ఇలా అంటాడు. నా చివరి మాటలు, ఈ మాటలు వినండి. ఇలా ఉంది, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి పోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును అని రాసి ఉంది. ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ ఏంటి అంటే, అపవిత్రాత్మ ఒక దుష్ట ఆత్మ, ఒక దెయ్యపు ఆత్మ, దేవునికి విరోధమైన ఒక ఆత్మ. అది మానవుని హృదయాన్ని ఆక్యుపై చేసిన తర్వాత అందులోపటి నుంచి మంచిది ఏది రానివ్వదు. ఏది మంచిది వద్దామన్నా కూడా అది రానివ్వదు, దానిని అణిచివేస్తూ ఉంటుంది. ఇలాంటి వాటికి ఏడవబడిన వారిగా చాలామంది ఉంటారు ఈ లోకం లోపట. అలాంటి అపవిత్రాత్మ వచ్చింది, అతనిని అపవిత్రుడిగా చేసింది, భ్రష్టుడిగా చేసింది, ఆధ్యాత్మిక స్థితిలో పతన స్థాయికి తీసుకుని వెళ్ళింది. మనుషుల దగ్గర అయితే మంచివాడిగా నటించవచ్చు, మంచిదానిగా ఉండొచ్చు, కానీ అతడు రహస్య జీవితం అంతా కూడా
కంపు కొట్టిన భ్రష్టు పట్టిన జీవితంగానే ఆ జీవితం ఉండినట్టు మనం చూడగలుగుతాం. అయితే అతడు ఎట్టకేలకు ఆ అపవిత్రాత్మను వదిలించుకున్నాడు అని ఇక్కడ వ్రాసి ఉంది. వదిలించుకున్న అపవిత్రాత్మ అది వదిలిపోయింది. పోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందనంట, ఎక్కడెక్కడ తిరిగిందనంట, విశ్రాంతి వెదకుచ్చు అంటే రెస్ట్కి ఎక్కడైనా ఇంకొక చోట రెస్ట్ తీసుకుందామని వెతికిందంట, వెళ్ళిందంట. అది నీరు లేని చోట్ల అది తిరుగుతూ ఉండినదంట. అయితే ఎక్కడ కూడా విశ్రాంతి దొరకకపోతే అది ఒక మంచి ఆలోచన చేసింది. ఏం చేసింది అనంటే, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊచి అమర్చి యుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అని అంటది. ఒక్కసారి ఇక్కడ మనం గమనిద్దాం ఈ మాటలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జయించలేకపోతున్నాను అన్నా, నేను ఈ పాపం నుంచి బయటపడలేకపోతున్నాను, ఈ బలిని తించన్నా నేను బయటపడలేకపోతున్నానని అనేక పర్యాయాలు నువ్వు చెప్తావుగా. దేవుని వాక్యం ద్వారా నీకు అందించబడిన వాక్యం, దేవుని వాక్యంలో ఉండిన పరిశుద్ధాత్ముడు అనే ఒక గొప్ప సహాయకుని సహాయం తీసుకొని నువ్వు బయటపడవచ్చు అనే విషయం నీకు అర్థమైనప్పుడు, ఆయనను నువ్వు వేడుకొనినప్పుడు, ఆయన నీకు సహాయం చేసినప్పుడు, నీ హృదయం లోపట ఉండే ఆ దుష్ట తలంపులను, దుష్ట ఆలోచనలు, దుష్ట కోరికలను, దుష్ట ఆశలను, వీటన్నిటి నుంచి ఆయన సహాయంతో నువ్వు బయటపడేసి క్లీన్ అయిపోయావు, వాటన్నిటిని తీసేసావు. వీటన్నిటికీ మూలం ఒక దురాత్మే, ఒక దుష్టాత్మే, దేవునికి విరోధమైన ఆత్మే ఇలాంటివి కలగజేసేది కదా. బయటికి పోయింది అని అంటే ఇవన్నీ క్లీన్ అయిపోయినట్టే లెక్క. అయితే క్లీన్ చేయబడిన తర్వాత నువ్వేం చెయ్యాలి అనంటే, నీ హృదయం ఎప్పుడైతే క్లీన్ అయిందో, నీ తలంపులు ఎంత ఫ్రెష్గా అయిపోయాయో, ఆ తలంపుల నిండా నువ్వు వాక్యంతో నింపబడి ఉండాలి. నీ ఊహ అంతటి లోపట నువ్వు వాక్యంతో నింపబడి ఉండాలి. అర్థమైందా? ఒకవేళ నువ్వు ఖాళీ చేసిన తర్వాత నువ్వు దేవుని వాక్యానికి నీ హృదయం లోపట చోటు ఇవ్వకపోతే, దేవుని వాక్యానికి నీ హృదయం లోపట ఉండే ఊహ అనే స్థలం లోపటికి నువ్వు చోటు ఇవ్వకపోతే, ఆ వెళ్ళిపోయిన దురాత్మ, అపవిత్రాత్మ ఎక్కడా దానికి చోటు దొరక్క అది తిరిగి నేను ఖాళీ చేసిన ఇల్లు ఎలా ఉందో అని అనుకొని అది వెనక్కి వచ్చి చూసిందంట. అప్పటికీ కూడా అది ఖాళీ చేసి ఉండడం వల్ల అది ఏం చేసిందనంటే, మొదటి దానికంటే ఆ కడపటిది ఇంకా ప్రమాదం అన్నట్టుగా మొదట అదొక్కటే ఉండినది ఆ కొంపలోపట, కానీ ఖాళీగా క్లీన్ చేసి ఉండడం వల్ల నా ఒక్కదానికే కాదు సరిపోయేది స్థలం, మరికొన్ని దయ్యాలకి ఇది సరిపోతుందని చెప్పి ఇంకొక 7 అపవిత్రమైన ఆత్మలను, శక్తి కలిగిన అపవిత్రమైన ఆత్మలను వెంట పట్టుకుని వచ్చి తిష్ట వేసిందంట. నువ్వు తలంపుల లోపట పాడైపోయి ఉంటే, నీ పాడైపోయిన తలంపుల లోపట నుంచి నువ్వు బయటపడలేకపోతూ ఉంటే, నిన్ను బయటపడేసేందుకు నీకు సహాయకుడిగా పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. ఆయన సహాయంతో నువ్వు క్లీన్ అయిపోదు. కానీ క్లీన్ చేయబడిన తర్వాత నువ్వు సంపూర్ణంగా నీ హృదయం అంతటి లోపట నువ్వు దేవుణ్ణి నింపుకొని నువ్వు జీవించగలగాలి. దేవుణ్ణి నింపుకొని జీవించగలగాలి. మనం దేవుని వైపు ఒక అడుగు, దెయ్యం వైపు ఒక అడుగు, ఆధ్యాత్మిక స్థితి వైపు ఒక అడుగు, లోకం వైపు ఒక అడుగు వేస్తూ జీవిస్తూ ఉంటాం. కాబట్టే మనం జయించలేకపోతూ ఉంటాం. ఒకవేళ ప్రభు మనతో మాట్లాడితే, నాతో మాట్లాడితే, నీతో మాట్లాడితే, మనందరితో మాట్లాడితే ఒక మంచి నిర్ణయానికి వద్దాం. జరిగింది, తలంపులు పాడైపోయాయి. మరలా పాడైపోయిన తలంపులను కట్టడి చేసుకోలేకపోతున్నాం. బలహీనమైన పరిస్థితి లోపల మళ్ళీ దిగజారిపోతున్నాం. పరిశుద్ధాత్ముడు మనకి ఒక మంచి సహాయకుడిగా ఉన్నాడు. ఆయన సహాయాన్ని తీసుకొని మనం వాటన్నిటినీ క్లీన్ చేద్దాం. క్లీన్ చేసిన తరువాత మనం మన హృదయం ఖాళీ అయిన తర్వాత, ఖాళీ అయిన హృదయం అంతటి లోపటికి దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయనిద్దాం. దేవుని వాక్యంతో నింపేద్దాం మన హృదయాన్ని. మన హృదయం లోపట దేవుని వాక్యాన్ని మనం ఉండనిద్దాం. దేవుని వాక్యం నివసించాలి. ఇది కోరతాడు దేవుడు. ఖాళీగా ఉంచితే మాత్రం మళ్ళీ
ఆ అపవిత్రాత్మ, దురాత్మ, దేవునికి వ్యతిరేకమైన విరోధమైన ఆత్మ ఏదైతే ఉందో మరికొన్ని శక్తివంతమైన ఇంకా నిన్ని పాపపు లోతుల్లోనికి తీసుకుని వెళ్ళిపోయి దుష్టాలోచనలు కలిగిన ఆ తలంపులను నీ తలంపులను మార్చేస్తాయి. అందుకే నిన్ను క్లీన్ చేసుకున్నాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం లోపట మనం చెబుదు ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. 4:16 వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన ఆ జ్ఞానముతో, బాగా వినండి, క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా నివసింపనివ్వండి. మీ తలంపులు క్లీన్ అయ్యాయా? మీ ఆలోచనలు క్లీన్ అయిపోయాయా? మీ కోరికలు క్లీన్ అయ్యాయా? వెరీ నెక్స్ట్ ఆలస్యం చేయకుండా మీ హృదయం లోపట క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయడానికి వాక్యంతో మనం నింపబడాలి. నువ్వెందుకు జయించలేకపోతున్నావు? ఎందుకు తలంపులను నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు అనే దాని కొరకు ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు కదా, స్పష్టంగా మాట్లాడాడు. ఆయన మన జీవితాలను ఆధ్యాత్మికతలో ఏ మెట్టులో ఉన్నామో దానికంటే మెరుగైన మెట్టులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా తప్ప మనం కిందకు దిగజారిపోయే స్థితిలో ఉండడం నీకు ఆయన మనలను రక్షించుకొనలేదు. అలా ఉండొద్దు. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఉన్నాడు. మనకు ఒక గొప్ప సహాయకుడు ఈ నూతన నిబంధన కాలంలో ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఈజ్ ఎ గ్రేట్ హెల్పర్. అతడు ఒక గొప్ప సహాయకుడు, మనకి సహాయం చేయడానికే ఉన్నాడు. ఆయన అంటాడు, ఎలా అనగా ఆ ఆత్మ మీకు సహాయం చేస్తున్నాడు అని అంటాడు కదా. ఆ ఆత్మ తానే మనకి మన బలహీనతలను చూచి సహాయం చేస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి మనకి? ఆయన సహాయం తీసుకుందాం. నువ్వు జయించలేకపోతే ఆయన సహాయం తీసుకుందాం. నువ్వు పాపాన్ని జయించడము అనంటే నువ్వు తలంపులను జయించాలి. నువ్వు తలంపులను జయిస్తే నువ్వు పాపాన్ని జయించేవాడుగా నువ్వు ముందుకు కొనసాగుతున్నట్టే. ఏ క్రియ నువ్వు చెయ్యాలన్నా, అది మంచి అయినా చెడ్డైనా, విత్ నానో సెకండ్స్లో నీ తలంపుల లోపటి నుంచి దానికి కొన్ని ఇండికేషన్స్ వస్తాయి. అప్పుడు క్రియారూపకంగా మనం దానిని చేస్తాం. ఇప్పుడు క్రియల్లో నువ్వు మంచి చెయ్యాలన్నా నీ తలంపులు మంచిగా ఉండాలి. క్రియల్లో నువ్వు చెడ్డవి చేస్తూ ఉన్నావునంటే నీ తలంపులు చెడ్డవైపోయి ఉండినట్టు లెక్క. ఇప్పుడు ఎక్కడ ఉంది అనంటే, మందు ఎక్కడ వేయాలి అనంటే, ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు నువ్వు ఒక వైద్యుడిని సంప్రదిస్తే అతడు నీ రోగం గురించిన విషయాలన్నీ వివరంగా విని అతడు డయాగ్నోస్ చేసిన తర్వాత నీ నొప్పికి మందేయడు. నీ నొప్పికి కారణమైన ఆ మూలానికి మందేస్తాడు. నొప్పికే మందేస్తే మళ్ళీ నొప్పి ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు తగ్గిపోయి. కానీ నొప్పికి కారణమైన మూలానికి మందేస్తే భవిష్యత్తులోకి ఎప్పుడూ నొప్పి రాదు కదా. అందుకనే రూట్ లెవెల్లో కార్యము జరగాలి అనంటే నీ తలంపులు క్లీన్ అవ్వాలి, నీ ఆలోచనలు క్లీన్ అవ్వాలి, నీ కోరికలు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి, నీ ఆశ దురాశగా ఉండకూడదు. ఇలాంటి పరిస్థితుల లోపల ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఉండాలని ఆయన కోరుతాడు. అది మనకి సాధ్యం కానప్పుడు మనం ప్రభువు పైన ఆధారపడదాం, పరిశుద్ధాత్ముని సహాయం కోరదాం. ఆయన ఖచ్చితంగా సహాయం చేసి క్లీన్ చేస్తే వెంటనే దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం మన హృదయాల్లో పట్టుకు నింపేసుకొని మనం వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనిచ్చి ఆధ్యాత్మికంగా సంతోషంగా ఆనందంగా మన జీవితాలను కొనసాగించుకుందాం. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరం కూడా ఆ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మీకు ఎలాంటి సందేహాలు ఉండినా కూడా మీరు చక్కగా కామెంట్ చేయండి, లేకపోతే ఇన్బాక్స్లో మీరు కామెంట్ చేయండి. మీరు ఇలాంటి విషయాలన్నీ నేర్చుకోవడానికి
దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు కాబట్టి గమనించాలని మనం చేస్తున్నాను. మీరు ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక సందేశాలు మీరు వినాలేనంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, భాస్కర్ గెర్షోమ్ అని. అందులోపట నేను మాట్లాడిన దేవుని వాక్యపు అంశాలు ఉన్నాయి. అలాగే ప్రియా గెర్షోమ్ గారు స్తుతి ఆరాధన గీతాలు ఆలాపనలు ఉన్నాయి. మీరు వాటిని సందర్శించండి. అలాగే ఫేస్బుక్లో కూడా భాస్కర్ గెర్షోమ్ అని మీరు నా ఐడిని మీరు టైప్ చేస్తే అందులోపట కూడా మరిన్ని విషయాలు మీరు చూడగలుగుతారు. కాబట్టి మీరు బాగా గమనించండి. ఈ రాత్రి ఒక మంచి విషయం ఏంటంటే, ఏ రకమైన ప్రార్థనా సహాయం కావాలనుకున్నా మీరు ఆ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మీరు ఫోన్ చేయండి. ఎలాంటి సందేహాలున్నా యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా సందేహాలను నివృత్తి చేసుకుందాం. అంతవరకు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా తలంపులకు కావలిగా మేము కావలి పెట్టుకోనాలి నాయన. అవి విచ్చలివిడిగా తిరిగి తండ్రి పాపం లోపటికి మమ్మల్ని దిగజార్చేసి ఆధ్యాత్మిక పతన స్థితి లోపలికి తీసుకొని పోతున్నాయి. మేము జయించలేని సమయాలు ఎన్నో మా జీవితాల్లో ఉన్నాయి. వాటిని జయించడానికి నాయన ఇప్పుడు ప్రభువా ఒక గొప్ప సహాయకుడిని మేము కనుగొన్నాం. పరిశుద్ధాత్ముడు ఆయన సహాయంతో మా తలంపులని క్లీన్ చేసుకొని, మా ఆలోచనలు క్లీన్ చేసుకొని, వాటిని అలాగే ఖాళీగా ఉంచకుండా క్రీస్తు వాక్యాన్ని మా హృదయం అంతా సమృద్ధిగా నింపేసుకొని ప్రభువా మేము ఉండడానికి తండ్రి మాకు ఒక మంచి మార్గంగా ఈ బోధ చేశారు. మీకు వందనాలు. ఎవరిలాంటి పరిస్థితిలో ఉండి ఈ వాక్యాన్ని విన్నారో వారిని దర్శించండి, బలపరచండి తండ్రి. ఈ వాక్యం ద్వారా ఆధ్యాత్మికమైన గొప్ప మేళ్లను మాకందరికీ సమకూర్చి నడిపించి బలపరచమని మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వన్. రేపు సాయంత్రం మరలా మనం 8 గంటలకి లైవ్లో పాల్గొందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.